అందరికీ నమస్కారం. మన కుటుంబానికి ఆర్థిక భద్రత అనేది ఎంత ముఖ్యమో కదా. సరిగ్గా ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సింపుల్గా చెప్పాలంటే పీఎంజేజేబీవై. చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో లక్షలాది కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తున్న పథకం ఇది. సరే, ఈ స్కీమ్ గురించి మనం వివరంగా తెలుసుకునే ముందు అసలు దీని అవసరమేంటి, ఎందుకు దీన్ని తీసుకురావాల్సి వచ్చింది అనే విషయాలు చూద్దాం. అందుకోసం మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అవును, ఈ పథకం ప్రాముఖ్యత తెలియాలంటే 2015 కంటే ముందు మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి చూడాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక కుటుంబానికి సంపాదించే వ్యక్తి ఒక్కడే ఆధారం. అనుకోకుండా ఆ వ్యక్తి దూరమైతే ఆ కుటుంబం పరిస్థితేంటి? ఇది ఊహ కాదు, దేశంలో లక్షలాది కుటుంబాలు ఎదుర్కొన్న ఒక చేదు నిజం. వాళ్ల జీవితాల్ని అక్షరాలా తలకిందులు చేసిన పెద్ద సమస్య. అంటే సరైన భద్రత లేకపోవడం వల్ల ఒకే ఒక్క అనుకోని సంఘటన చాలు ఒక కుటుంబాన్ని దారుణమైన ఆర్థిక కష్టాల్లోకి నెట్టేయడానికి. అప్పటి పరిస్థితి అది. మరి ఇంత పెద్ద సమస్యను ప్రభుత్వం గుర్తించిందా? దీనికి పరిష్కారంగా ఏం చేసింది? ఆ వివరాలిప్పుడు చూద్దాం. సరిగ్గా ఇక్కడే 2015లో ప్రభుత్వం ఒక పెద్ద ముందడుగు వేసింది. అందరికీ తక్కువ ధరకే బీమా అందించాలనే లక్ష్యంతో ఒకేసారి 3 సామాజిక భద్రతా పథకాలను తీసుకొచ్చింది. అవే ఈ జన్ సురక్ష పథకాలు. సో పాయింట్ ఏంటంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబాలను కాపాడటానికే ఈ పీఎంజేజేబీవైని డిజైన్ చేశారు. ఎలా? సింపుల్గా అందరికీ అందుబాటులో ఉండేలా, ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అన్నమాట. ఓకే, ఇంతకీ ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది, ఎవరు అర్హులు, ఎలాంటి కవరేజ్ ఉంటుంది, ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం పదండి. చూశారుగా, అర్హత చాలా సింపుల్గా ఉంది. దీనివల్ల ఏంటంటే దేశంలో చాలా ఎక్కువ మందికి ఈ పథకం అందుబాటులోకొస్తుంది. అదే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. 50 ఏళ్ల లోపు ఒక్కసారి ఈ పాలసీ తీసుకుంటే చాలు. ప్రీమియం కడుతున్నంతకాలం 55 ఏళ్లు వచ్చే వరకు కూడా కవరేజ్ కంటిన్యూ అవుతుంది. ఇది చాలా మంచి విషయం కదా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కవరేజ్. ఏ కారణం వల్ల మరణం సంభవించినా కవరేజ్ వర్తిస్తుంది. అంటే సహజ మరణమైనా, అనారోగ్యమైనా, యాక్సిడెంట్ అయినా సరే క్లెయిమ్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అందుకే ఇదొక ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. చూడండి, ఈ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్. పాలసీ తీసుకున్న వాళ్లకు ఏ ఇబ్బంది ఉండకూడదని మొత్తం ఆటోమేట్ చేసేశారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ కోసం మనం బ్యాంకులకు వెళ్లాల్సిన పని లేదు, అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సరే, ఇప్పటిదాకా ఫీచర్స్ చూసాం. కానీ ఈ పథకం యొక్క అసలైన బలమేంతో తెలుసా? దాని ఖర్చు, ఇంకా అదిచ్చే భద్రత. కేవలం సంవత్సరానికి 436 రూపాయలు. లెక్కవేసుకుంటే రోజుకి రూపాయి కంటే కొంచెం ఎక్కువే, అంతే. ఆలోచించండి, ఇంత తక్కువ డబ్బుతో ఎంత పెద్ద రక్షణ దొరుకుతుందో. మరి ఈ 436 రూపాయలకు వచ్చే ప్రయోజనమెంత? ఏకంగా 2 లక్షల రూపాయలు. ఇది కేవలం డబ్బు కాదు. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏమైనా అయితే వాళ్ల కుటుంబానికి, అంటే వాళ్లు నామినీగా పెట్టిన వాళ్లకి అండగా నిల్చే ఒక పెద్ద భరోసా. సో ఇక్కడ విషయం చాలా క్లియర్. మనం కట్టేది సంవత్సరానికి 436 రూపాయలు. కాని మన కుటుంబానికి దొరికే రక్షణ ఏకంగా 2 లక్షల రూపాయలు. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాయే ఈ పీఎంజేజేబీవై స్కీమ్ యొక్క అసలు బలం. ఓకే, ఇది ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి ఎలా ఉపయోగపడుతుందో చూశాం. ఇప్పుడు కొంచెం పెద్దగా ఆలోచిద్దాం. అంటే దేశం మొత్తానికి ఈ పథకం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ స్కీమ్ దేశంలో సామాజిక భద్రతను పెంచుతుంది. ఊహించని కష్టాలొచ్చినప్పుడు పేద, మధ్యతరగతి కుటుంబాలు కుంగిపోకుండా కాపాడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్సూరెన్స్ అనేది ఎంత అవసరమో ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తుంది. ఇవన్నీ కలిస్తేనే కదా ఆర్థికంగా ఒక పటిష్టమైన సమాజం ఏర్పడేది. సరే, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న పాయింట్స్ అన్నీ ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దామా? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. పథకం పేరు, వయస్సు, కవరేజ్, ప్రీమియం, ఇలా అన్ని ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ పథకం చూడటానికి చాలా సింపుల్గా ఉన్నా దాని ప్రభావం మాత్రం చాలా శక్తివంతమైనది.
తమ వాళ్లను కోల్పోయినప్పుడు ఏ కుటుంబం కూడా నిస్సహాయంగా మిగిలిపోకూడదనే ఒక గొప్ప ఆలోచన దీని వెనుక ఉంది. ఈ పీఎంజేజేబీవై లాంటి పథకాల వల్ల కోట్లాది మంది ఇవాళ ఆర్థిక భద్రత పొందుతున్నారు. అయితే సోషల్ సెక్యూరిటీని నిజంగా అందరికీ చేర్చడంలో, అంటే యూనివర్సల్ చేయడంలో నెక్స్ట్ స్టెప్ ఏమై ఉండొచ్చు? ఇది ఖచ్చితంగా మనమందరం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఈ సమాచారం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.